తమిళనాడులోని చిదంబరంలో సుమారు 9వ శతాబ్దం కాలంలో చోళుల పాలన సాగుతోంది. ఆ కాలంలో శైవులు మరియు వైష్ణవుల మధ్య తీవ్రమైన ఘర్షణలు జరిగాయి. ఆ ఘర్షణలు ఎంత దూరం వెళ్లాయో మనకు తెలియదు. కానీ చరిత్ర చెప్పే ఒక సత్యమేమిటంటే, భగవంతుడు తన స్థలాన్ని విడిచిపెట్టాలనుకుంటే ఆ స్థలంలోనే కారణాన్ని సృష్టిస్తాడు. అది ఆయన లీల. ఏ కారణంతో, ఏ ఉద్దేశంతో భగవంతుడు చిదంబరాన్ని విడిచాడో మనకు పూర్తిగా తెలియదు. కానీ ఒక నమ్మకం ప్రకారం ఈరోజు చిదంబరంలో ఉన్న నటరాజ ఆలయం ఒకప్పుడు ఇక్కడ మధుగిరిలో ఉన్న వెంకటరమణ ఆలయమే అని చెబుతారు. సుమారు 9వ శతాబ్దంలో భగవంతుని విగ్రహం చిదంబరం నుండి బయలుదేరి మడకశిర సరస్సు భూగర్భంలో దాగిపోయింది. ఎలా, ఎందుకు, ఎవరి వల్ల, ఎవరికీ తెలియదు. ఇది భగవంతుని లీలగానే చెప్పాలి. ఆ దివ్య విగ్రహాన్ని గరుడుడ ఒకరోజు కుంచిటిగ వంశానికి చెందిన రాజు హిరే చిక్కప్పగౌడో స్వప్నంలో స్వామి ప్రత్యక్షమవుతాడు. రాజా, నేను చిదంబరం నుండి బయలుదేరి మడకశిర సరస్సు భూగర్భంలో నివసిస్తున్నాను. నన్ను కనుగొని తీసుకువచ్చి నాకు తగిన స్థానం కల్పించు. ఇది విన్నర రాజు తక్షణమే తన మంత్రులకు చెప్పి మరకశిర పాలెగాళ్లకు సమాచారం పంపుతాడు. మంత్రులారా, వెంటనే సైన్యాన్ని సిద్ధం చేయండి. మడకశిర సరస్సుకు వెళ్ళండి. స్వామి విగ్రహాన్ని కనుగొనాలి. ఇది సాధారణ పని కాదు, ఇది దేవాజ్ఞ. తరువాత మధుగిరి నుండి సైన్యంతో కలిసి మడకశిర సరస్సుకు బయలుదేరుతారు. అక్కడి పాలెగాళ్ల సహాయంతో 2 రోజుల శ్రమ తరువాత స్వామి విగ్రహం లభిస్తుంది. కానీ స్వామి ఒక్కడే రాలేదు. ఆయనతో పాటు హనుమంతుడు మరియు వైనతేయుడు అంటే గరుడు కూడా వచ్చారు. ఈ రోజుకి ఆలయంలో ప్రవేశించినప్పుడు కుడివైపున హనుమంతుడు, ఎడమవైపున గరుడు కనిపిస్తారు. ఈ విధంగా వెంకటరమణకు ఆలయం నిర్మించడానికి ముందుకు వచ్చినప్పుడు నిర్మాణంలో అనేక అడ్డంకులు ఎదురవుతాయి. ఆందోళన చెందిన రాజు ఆస్థాన పండితులను ప్రశ్నిస్తాడు. పండితులారా, దేవుడి పనిలోనే ఎందుకు ఇన్ని అడ్డంకులు? రాజా, మీరు వెంకటరమణకు మాత్రమే గొప్ప ఆలయం కడుతున్నారు, కానీ పక్కనే ఉన్న మల్లేశ్వరుని చిన్న ఆలయాన్ని నిర్లక్ష్యం చేశారు. ఆ ఆలయాన్ని 10వ శతాబ్దం కాలంలో మధుగిరి రాతికోట ఎలా బలంగా నిర్మించబడిందో అదేవిధంగా ఈ ఆలయము భవ్యంగా నిర్మించబడుతుంది. రాజు హిరే చిక్కప్పగౌడ స్వప్న ఆజ్ఞ ప్రకారం ఈ ఆలయాన్ని నిర్మిస్తాడు. నిత్య పూజలు, ఉత్సవాలు, దీపసేవలు నిరంతరం సాగాలనే ఉద్దేశంతో రాజు గొప్ప దానాలు ఇస్తాడు. 2 గ్రామాలను ఆలయానికి దానం చేస్తాడు. అర్చకుల జీవనోపాధికి, దీపసేవలకు, నిత్య నైమిత్తిక పూజల ఖర్చులకు మొత్తం 40 ఎకరాల భూమిని దానం చేస్తాడు. ఈ అన్ని వివరాలు 2 ఆలయాల మధ్య శాసనంగా చెక్కబడ్డాయి. దురదృష్టవశాత్తు క్రీస్తు శకం 1982 తరువాత భారతదేశంలోని ఆలయాలలో వెంకటేశ్వరుడు, గరుడు మరియు హనుమంతుడితో కలిసి నివసించే అరుదైన క్షేత్రాలలో ఇదొకటి. భారతదేశంలోని 3 ముఖ్య గరుడ ఆలయాలలో ఇది 2వ ముఖ్యమైన క్షేత్రంగా భావించబడుతుంది. కాలసర్పదోషం, సంతాన సమస్య, వివాహ ఆలస్యం ఇవన్నీ ఇక్కడున్న గరుడుని ప్రార్థిస్తే పరిష్కారం లభిస్తుందనే గట్టి నమ్మకం ఉంది. మధుగిరి భౌగోళిక స్థితి కూడా అంతే అద్భుతం. 4 దిశల్లో 4 కొండలు, హనుమంతుడు, బసవన్న, మారమ్మ, శనేశ్వరుడు, రాఘవేంద్ర మఠం. ఈ విధంగా ఈ భూమి పూర్తిగా దైవ రక్షణ వలయంలో ఉంది. మధుగిరి కోట ఉత్తర ద్వారం దగ్గరే జైన బసది ఈ రోజుకి సురక్షితంగా ఉంది. ఈ ఆలయానికి మరో గొప్ప విశేషం అంటే 12 వర్గాల 12 ఆల్వారుల పరంపర.
ఇందులో 3 శ్రీ వైష్ణవ ఆల్వార్లు మరియు 9 ఇతర సముదాయాల ప్రతినిధులు ఇప్పటికీ విగ్రహ రూపంలో ఉన్నారు. వారి వారి సముదాయాల పూజ లేకుండా ఆలయ పూజ సంపూర్ణం కాదనే పరంపర ఇప్పటికీ కొనసాగుతోంది. కులభేదం లేని ఈ వ్యవస్థ భారతదేశంలోనే అరుదైనది. మల్లేశ్వర ఆలయంలోని లింగాలు కూడా సాధారణమైనవి కావు. ప్రతి లింగం ఒక తత్వానికి ప్రతీక. ఇక్కడి లింగం శాలిగ్రామశిలతో నిర్మితమైనది. మధుగిరి ప్రజలు కాశీకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడే కాశీ విశ్వనాథుని దర్శనం కలగాలి అన్నదే రాజుల మహాశయం. ఒకప్పుడు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇక్కడికొచ్చి వివాహం చేసుకుంటే సుఖ సంతోషాలతో జీవిస్తారని గట్టి నమ్మకం ఉండేది. కానీ కాలక్రమేణా మనమే మన సంస్కృతి సంప్రదాయాలను మరిచిపోయాము. ఇంత గొప్ప చరిత్ర, ఇంత మహిమ, ఇంత శక్తి ఉన్నా మన ఊరి దైవ వారసత్వాన్ని మరిచిపోవటం బాధాకరం. ఇకపై మధుగిరి ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల వారు, వెంకటరమణ మల్లేశ్వర భక్తులు ఈ ఆలయ మహిమను తెలుసుకుని దీనిని కాపాడుతూ కాలం కాలంగా పూజా పునస్కారాలు నిర్వహించి దేశం క్షేమంగా ఉండాలని ప్రార్థించడం మన అందరి కర్తవ్యం. ఈ మధుగిరి చరిత్రను మా మధుగిరి ప్రజలు తమకు తెలిసిన విధంగా మాట్లాడుకుంటూ వచ్చారు. కానీ చరిత్ర అనేది ఊహ కాదు. వాస్తవంగా ఏం జరిగిందో అదే ముఖ్యము.